వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం వైశాఖ పురాణం సప్తదశోధ్యాయానికి చేరుకున్నామమ్మా. షోడశోధ్యాయ పరంగా మనం ఈ యొక్క కీర్తిమంతుడను మహారాజు చక్కగా వశిష్ఠ మహర్షి ద్వారా వైశాఖమాస మాహాత్మ్యాన్ని, వైశాఖమాస వ్రతానుష్ఠానాలని కూడా వివరంగా తెలుసుకొనడమే కాక తన కళ్ళతో తాను ఆ యొక్క వశిష్ఠ మహర్షి శిష్యులందరూ కూడా అనేకమైనటువంటి సత్కార్యాలు అనగా బాటసారులకు నీడనీయటం, వాళ్ళని చక్కగా సేద తీర్చటం, వారికి అంటే విసునికరతో విసరటాలు, చల్లని మంచినీళ్ళు ఇవ్వటం, కర్పూరం ఇవ్వటం, కళ్ళ మీద చల్లగా ఉండటానికి అద్దుకోవటానికి, తర్వాత ఇటువంటివి అనేక ఉపచారాలు, గొడుగు అవి సమర్పించటం, అవన్నీ కూడా తన కళ్ళతో తాను చూసి వశిష్ఠ మహర్షి యొక్క ప్రేరణతో తన రాజ్యంలో ఆ యొక్క వైశాఖ వ్రతాన్ని అమలు చేసి ప్రతి ఏడాది చేయిస్తున్నందువల్ల ఏమవుతుంది, అటు స్వర్గము ఇటు నరకము రెండూ కూడా ఖాళీగా ఉంటున్నాయట. అటు యమధర్మరాజుకి కానీ చిత్రగుప్తుడికి కానీ ఏ పని ఉండటల్లా, ఇటు స్వర్గానికి వెళ్ళే వాళ్ళు ఉండటల్లా, మరి ఎక్కడికి వెళ్తున్నారు పోయిన వాళ్ళు అనంటే విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారన్నమాట. అయితే ఇదేమిటి, అసలు ఏమీ పనే లేకుండా అయింది మనకిట్లా అని విషయం తెలుసుకుని యమధర్మరాజు ఆ యొక్క కీర్తిమంతుని యొక్క రాజ్యానికి వెళ్ళటం, కీర్తిమంతుడు ఆ యమధర్మరాజుని ఓడించడానికి విష్ణువుని ప్రార్థన చేయడం, విష్ణు భగవానుడు సుదర్శన చక్రాన్ని యముడిని శిక్షించడానికి ప్రయోగిస్తే అప్పుడు కీర్తిమంతుడే అడ్డుకొని ఆ యొక్క యమధర్మరాజుకి రక్షణ నియమం చెప్పి అడిగితే యముడికి ఎంతో పరాభవం అయిపోతుంది అది కదా. అప్పుడు బ్రహ్మదేవుని వద్దకు వస్తారు. వచ్చేటప్పటికి ఈ విషయం తెలుసుకుని చాలా అత్యంత దుఃఖంతో ఉన్నటువంటి ఆ యమధర్మరాజుని వాయువు సేద తీర్చి కూర్చోపెట్టి విషయం ఏమిటి అని చెప్పి అడగటం ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఏమ్మా, తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి అంశం ఏమిటి అంటే యమ దుఃఖ నిరూపణం. అది ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాతి కథను ఇట్లు వివరించెను. వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి ఇట్లు పలికెను. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మదేవ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలుచుచున్నాను. సర్వ సృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మలను పొందును. అతి తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచ్చో అతను భయంకర నరకలోకములలో 300 కల్పములు చిరకాలముండి మృగాది జన్మలనెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో
ఘోర నరకములలో చాలా కాలము ఉండి కాకి మున్నగు జన్మలను ఎత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనం చేయువాడు ఇంటి యందు ఎలుక జన్మనెత్తి 300 కల్పముల కాలం బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటి యందూరక ఉండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించును. కానీ ఇప్పుడు ఈ ఆజ్ఞను పూర్వము వలె పాటించలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయనివారు, యోగ సాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామం చెయ్యనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరి ఇంకను పెక్కు పాపములను చేసినవారు, ఇట్టి వారందరూ వైశాఖమాస వ్రతధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో బాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడిచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. అంటే పాపాలన్నీ పుణ్యంగా మారిపోయి విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏమిటి అని చెప్పి ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దాని వలన పుణ్యపాపములలో ఏదో ఒక దానిని వాడు అనుభవించును. కానీ వైశాఖ మాస వ్రతమునొకడు చేసినచో అతడేగాక వాని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తం 26 తరముల వారు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరుచున్నారు. వీరుగాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు ఎటివారు అయినను నన్ను కాదని కనీసం 21 తరముల వారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. అది యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు కూడా విష్ణులోకాన్ని చేరటం లేట. ఈ వైశాఖ వ్రతమును చేసిన వాళ్ళు చేరేస్తున్నారు. అది కూడా ఎంతమంది తరిస్తున్నారట? 26 తరాల వాళ్ళు తరిస్తున్నారట, ఇటు అటు కూడా. అది తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమునకు చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్ధమున మరణించిన వారు, భృగుపాతము చేయువారు, కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవ్వరును వైశాఖ వ్రతమును చేసిన వారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయం. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహాత్మ్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకైతే అనిపించడం లేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు, చేయని వారు, శుద్ధులు అపరిశుద్ధులు, వారు వీరు అననేలా అందరూ శ్రీహరిలోకమును చేరుచున్నారు. సృష్టికర్త జగత్ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకునూ శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి
వారు ఎట్టివారైనను విష్ణులోకమునకే పోవుదురు. ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును. పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము, వీనిని నీ పాదములకడ ఉంచుచున్నాను. వీనిని ఏమి చేయుదురో ఇహ నీ ఇష్టం. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు కన్నదో నాకు తెలియడం లేదు. శత్రువును గెలవని నాబోటి వాని జన్మ వ్యర్థం. అట్టి వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయమునందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రు విజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతయే వీరమాత. ఇందు సందేహం లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు గదా. ఇట్లు నా వ్రాత ఎవ్వరునూ ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే. ఇటివారు మరి ఎవ్వరునూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణే సప్తదశోऽధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.